సో హా గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేహెచ్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో నేను అసలు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను మీకు తెలుసు. అండ్ మీకు చంద వీడియో కూడా వచ్చింది ఈరోజు జూలై 28, 2024 అనమాట. అండ్ ఇదైతే ఎపిసోడ్ 2కి దీంట్లో కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఎపిసోడ్ 3 అనమాట. మీరు అవగన్నా కనుక ఎపిసోడ్ 1, 2 చూడకపోతే ఎపిసోడ్ 1, 2 చూసే కానీ ఎపిసోడ్ 3 చూడండి, లేదంటే మీకు అర్థమవుదు. సో ఈ వీడియో అయితే చూడండి ఎండింగ్ దాకా, చాలా బాగుంటుంది అనమాట, ఇంట్రెస్టింగ్గా. అండ్ దీని తర్వాత వచ్చి వీడియో ఏమో నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను, అది కూడా సండేస్లోనే వస్తుంది మీకు తెలుసు. అండ్ ఈ వీడియోని అయితే ఎండింగ్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. సో ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్ గెట్ స్టార్టెడ్. నేను ఇప్పుడు పారిపోతున్నా, బైక్ వేసుకుని వెళ్ళిపోతాను. నన్ను ఏం చేయకు ప్లీజ్. నువ్వు పారిపోయినా నిన్ను వదిలిపెట్టాను. మొదట నేను పారిపోతాను, అసలు ఇక్కడ ఉన్నా గమ్మున వెళ్ళిపోతాను ఇంటికి. చాలా భయంగా ఉంది. చాలా చెప్పిన తను వదిలిపెట్టలేదు. నాకు చాలా భయం వేస్తుంది. ఓకే అక్కడైతే పడుకుంది, పడుకుంది. చాలా భయం వేస్తుంది. అప్పుడు ఏం చేయాలప్ప నాకైతే ఐడియా వచ్చింది. ఇప్పుడైతే నేను నాకు తెలిసిన గురించి అన్నారు, తనకు ఫోన్ చేసి అసలు పరీక్ష ఏంటో తెలుసుకుంటాను. నేనైతే ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఆయన పేగ అయితే సంజయ్ అనమాట. ఇప్పుడైతే ఫోన్ చేస్తాను ఆయనకి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, అదే అనమాట సంజయ్ నొక్కున్నాను కాల్. అతనికి అయితే ఫోన్ చేసిన అతను ఏమంటాడంటే, నీకు అలా సహాయపడగానని అన్నాడు. నేనైతే నాకు చెల్లి మొత్తం చెప్పాను. అది అయ్యాను అసలు ఎలాగా అలా కన్సల్ట్ చేయాలని అడిగాను. తనైతే చాలా కొంచెం పవర్ఫుల్ ఏమంట, నేనైతే అలగలా చంపేస్తుందంట అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏదో చేయండి స్వామి అంటే ఆయన ఏమన్నాడంటే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేస్తామంటే, నేను నీకు కొన్ని బట్టలు కొన్ని ఆయుధాలు కట్టిస్తాను, అవి వేసుకుంటే నేను ఏదేమో ఏం చేయలేదు. అవి వేసుకుని బైక్ వేసుకుని రైల్వే స్టేషన్ దగ్గర కొండలు ఉంటాయి, ఆ కొండల దగ్గరికి వెళ్ళి గుహలోకి వెళ్ళాలన్నమాట. ఆ గుహలో కొంచెం కష్టం వెళ్తాం. దాంట్లో ఒక చిన్న మందు లాంటిది ఒక డబ్బా ఉంటుంది, దాన్ని తీసుకొస్తే దయ్యాన్ని మనం అంతం చేయగలము. ఎందుకంటే అది చాలా అంటే చాలా పవర్ఫుల్. అది శివుడు ఇంకా హనుమాన్ సృష్టించిన ముందు అనమాట. దాని అయితే తీసుకోవాలన్నమాట. ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే, అక్కడికి వెళ్తున్నప్పుడు బయట చాలా దెయ్యాలు ఉంటాయంట. అన్నింటిని ఎదుర్కొని చాలా కష్టపడి వెళ్ళాలన్నమాట. వెళ్తూనే మనం తీసుకొచ్చి ఆ దెయ్యాన్ని అయితే అంతం చేయగలము. ఓకే, అప్పుడైతే మనకైతే అవన్నీ ఇచ్చారనమాట. అంటే బట్టలు గట్ట అవన్నీ వేసేసుకుందాము. అక్కడ ఉన్న వేసుకుని అయితే వచ్చేటైతే కలుసుకుందాము. సో ఓకే, బట్టలు అయితే మార్చేసుకున్నాము. ఈ బట్టలు అయితే చాలా బాగున్నాయి, మన దగ్గర ఉంచుకోవాలని ఉంది. కాకపోతే ఏం చేస్తాం, ఆ స్వామీజీ ఇచ్చాయి కాబట్టి మళ్ళీ ఇచ్చేలే. ఓకే, ఇప్పుడైతే చాలా టైం అయిపోతుంది. గుమ్మనైతే వెళ్ళి అసలు ఎలా ఎదుర్కోవాలా దెయ్యాన్ని అసలు ముందల చాలా అర్థం కావట్లేదు. ఏదో మన నా దేవుడే కాపాడతాడు. సరేలే, అయితే గుమ్మని వెళ్ళిపోవచ్చు. ఏంటంటే వెళ్ళిపోయి ఆ దెయ్యాన్ని ఎదుర్కొని ఆ ముందైతే తెచ్చాము. అయితే బైక్ మీద వెళ్ళాలి, కొండల మీదకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళకైతే కలుసుకుందాము. అదిగోండి అక్కడే ఉంది కదా, బ్లూ కలర్ లో కనిపిస్తుందా మీకు? చీకట్లో మీకు కనిపించట్లే. అంటే ఇక్కడ దెయ్యాలు గట్రా ఉంటాయి అన్నాగో, లేవు. బహుశా ఏమైనా లోపల ఏమైనా ఉంటాయేమో. దెయ్యాలని లేవు. హే, దెయ్యాలు వచ్చేసినాయి.
ఈ బాబు నన్ను ఇప్పుడు ఎవరు కాపాడుతా తెయ్యాలు వచ్చేసినాయి నన్ను చుట్టుముట్టేస్తున్నాయి నన్ను ఎవరిని కాపాడండి ప్లీజ్ జై శ్రీరామ్. సో గైస్ ఈ వీడియో ఎలా కనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన నెక్స్ట్ వీడియో నేమ్ వచ్చేసి ఏంటంటే మహేష్ గోస్ట్ సిరీస్ ఎపిసోడ్ 4 అనమాట. అంటే దీని కంటిన్యూషన్ దాంట్లో ఉంటుంది, అది కూడా బాగుంటుంది, అది కూడా చూడండి. అండ్ అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే August 4th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు వచ్చేసండి అనమాట. ఇంతకింత లాగ్ అంటే ఫ్రెండ్స్ నాకు కూడా ఎడిటింగ్ టైం కాదు కదా, సో అందుకనమాట. సో ఏమనుకోకండి. సో ఓకే గైస్, బాయ్.